శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృజ్జానగమ్యం వందే విష్ణుం భోభయహరం సర్వలోకైకనాథం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీనారాయణి నమోస్తుతే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈ ప్రేరణకు కారణమైనటువంటి గురుదేవులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి పాదపద్మాలకు సభక్తిపూర్వకంగా నమస్కరిస్తున్నాను. భీష్ముని యొక్క అభీష్టం మేరకు మళ్ళీ పులశ్చ బ్రహ్మగారు హిరణ్యకశిపుడిని ఆ నారసింహావతారంలో ఆ పరమాత్మ వధించినటువంటి విశేషాన్ని తెలియజేస్తూ ఉన్నారు. కృతయుగంలో హిరణ్యకశిపుడు తన ప్రతాపం కోసం, తన వీరత్వం కోసం, అలాగే దేవతల్ని అంతమొందించడం కోసం, దేవతల మీద ఆధిపత్యం కోసం ఒక బ్రహ్మాండమైనటువంటి తపస్సు చేశాడు. అలాగే తన యొక్క అన్న మరణానికి కారణమైనటువంటి దేవతల మీద విపరీతమైనటువంటి ద్వేషము, క్రోధము ఈ హిరణ్యకశిపుడికి ఉంది. ఇలా హిరణ్యకశిపుడు ఘోరమైనటువంటి తపస్సు చేసి బ్రహ్మగారిని సంతుష్టుని చేయగా బ్రహ్మగారు ప్రత్యక్షమైనప్పుడు మళ్ళీ అందరూ కోరుకునేలాగే మరణం ఉండకూడదు అనేటటువంటి వరాన్ని కోరుకున్నాడు. అప్పుడు బ్రహ్మగారు, నీకు మరణం ఏ విధంగా కావాలో కోరుకో, అంతేగాని మరణం ఉండకూడదు అనేటటువంటి వరాన్ని కోరుకోకూడదు అని చెప్పి అన్న తర్వాత యక్ష, రాక్షస, గంధర్వ, పిశాచ, మానవ జాతులు ఎవరి చేత కూడా నాకు మరణం ఉండకూడదు. అలాగే ఋషులు కానీ, కిన్నెరులు కానీ, కింపురుషులు కానీ, పిశాచాలు కానీ నా చావుకి కారణం కాకూడదు. అలాగే అస్త్రశస్త్రాల చేత, కొండల చేత, రాళ్ల చేత, అగ్ని చేత, వృక్షాల చేత, అలాగే ఎండిపోయిన వాటి చేత, తడిగా ఉండే వాటి చేత, పొడిగా ఉండే వాటి చేత, ఏ వస్తువుల చేత కూడా నాకు మరణం కలగకూడదు. అలాగే అంతరిక్షంలో కానీ, నక్షత్రాల్లో కానీ, ఏ దిక్కునైనా కానీ, ఇంటి బయట కానీ, ఇంటి లోపల కానీ, నీటిలో కానీ, కామ క్రోధాదుల వలన కానీ, అష్టదిక్పాలకుల వలన కానీ, వేటి చేత నాకు మరణం ఉండకూడదు. నువ్వు నా తపస్సు కనుక నువ్వు నిజంగా సంతుష్టుడివైతే నాకు ఈ వరాలను ప్రసాదించు అని చెప్పి బ్రహ్మగారిని కోరుకున్నాడు ఈ హిరణ్యకశిపుడు. వెంటనే ఆ వరాన్ని అనుగ్రహించి బ్రహ్మగారు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఈయన ఇంకా మొదలుపెట్టాడు హిరణ్యకశిపుడు. ఎందుకంటే ఒకటి, ఇన్ని వరాల్ని, అంటే దేనివల్ల మరణాన్ని పొందాలో కోరుకోమంటే వీటి వల్ల మరణం పొందకూడదు అని చెప్పి కోరుకున్నాడు. వాటిలో మరి అన్నీ కూడా వచ్చేసాయి. అందువల్ల మరణం అనేటటువంటిది లేదు అని చెప్పి ఒక్కసారి విర్రవీగటం మొదలుపెట్టాడు. దాంతో అకృత్యాలని చేయటం మొదలుపెట్టాడు. ఎవరిని కూడా యజ్ఞయాగాదులు చేసుకోనివ్వలేదు. నన్నే దేవుడిగా కొలవాలని చెప్పి అందరికీ కూడా చాటింపులు వేసేవాడు. ఎవరూ కూడా విష్ణువుని ఆరాధించకూడదు, యజ్ఞయాగాదులు చేయకూడదు, బ్రాహ్మణులు గౌరవింపకూడదు. అలాగే విపరీతమైనటువంటి హింస, ఈ రకంగా అరాచకం చేస్తూ ఈయన పరిపాలించడం మొదలుపెట్టాడు. దేవతలందరూ కూడా తలో దిక్కుకి పారిపోయి ఇప్పుడు ఎవరు మనల్ని రక్షిస్తారు అని చెప్పి వీళ్ళందరూ వెతుకుతూ, అసలు హిరణ్యకశ్యపుడు ఇంతగా తమను ఇబ్బంది పెట్టడానికి కారణమైనటువంటి వరాలు, ఆ వరాల్ని ఇచ్చినటువంటి బ్రహ్మగారినే మార్గాన్ని అడుగుదామని చెప్పి వాళ్ళందరూ కూడా బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆయన అన్నాడు, ఎవరైనా ఘోరమైనటువంటి తపస్సు చేసినప్పుడు
ఆ తపస్సుకు మెచ్చి అతనికి వరాన్ని అనుగ్రహించడం అనేటటువంటిది నేను చేసేటటువంటి పని. అయితే ఆ తపోఫలం అనేటటువంటిది ఇంకిపోయిన తర్వాత, అది ఆ తపోఫలం అనేది పూర్తిగా అయిపోయిన తర్వాత అతనికి కలిగేటటువంటి ఫలితం మంచి కలుగుతుందా చెడు కలుగుతుందా అని చూడటం అనేటటువంటిది సృష్టి యొక్క ధర్మం. అందువల్ల వరాన్ని పొందినటువంటి వాడు తన యొక్క సత్కర్మల వలన చక్కని ఫలితాల్ని పొందితే, వరాల వలన ఇలాగ దుష్కృత్యాలు చేసేటటువంటి వాడు తప్పకుండా మరణిస్తాడు. ఇది మీ అందరికీ కూడా తెలిసిందే, గతంలో ఎన్నోసార్లు జరిగిందే. కాబట్టి మీరెవరు కూడా భయపడకండి. ఎవరు ఎప్పుడు మడిసిపోవాలో అప్పుడు వారు మడిసిపోతారు, ప్రాణాలు కోల్పోతారు. శ్రీహరే ఇదంతా కూడా స్వయంగా చూసుకుంటాడు. కాబట్టి మీరు ఏ రకమైనటువంటి కంగారు పడవద్దు, మీరు హాయిగా మీ పనులు మీరు చేసుకోండి అని చెప్పి అభయాన్ని ఇచ్చి బ్రహ్మదేవుడు పంపించేశాడు. అయితే ఈ హిరణ్యకశ్యపుడు యొక్క దుశ్చర్యలు అనేటటువంటి అందరినీ కూడా బాధిస్తుండటంతో వీళ్ళందరూ కూడా సాక్షాత్తు ఆ శ్రీహరి దగ్గరికి కూడా వెళ్ళి బ్రహ్మగారు ఇలా తెలియజేశారు, మరి మీరు ఎప్పుడు సంహరిస్తారో ఏమో కానీ మేమందరం కూడా వాడిని తట్టుకోలేకపోతున్నాం, ఆ హిరణ్యకశ్యపుడి యొక్క అకృత్యాలను తట్టుకోలేకపోతున్నాం అని చెప్పి వాళ్ళందరూ కూడా వేడుకోగా, తప్పకుండా నేను ఆ హిరణ్యకశ్యపుడిని అంతం చేస్తానని చెప్పి ఈయన మరొక కొత్త అవతారంలో, కొత్త రూపంలో ఈయన సగం దేహంగా సగం నరుడిగా మారి ఆ హిరణ్యకశిపుడి దగ్గరికి వచ్చాడు. వచ్చినటువంటి వాడిని చూడంగానే ఏదో ఒక వికృతమైనటువంటి రూపంలో, విచిత్రమైనటువంటి రూపంలో ఉన్నటువంటి ఈ రూపాన్ని చూసినటువంటి హిరణ్యకశిపుడు వెంటనే తన యొక్క సహాయకులందరికీ కూడా చెప్పాడు, మీ అందరూ కూడా ఆయుధాలు తీసుకోండి, సిద్ధం కండి అని చెప్పి. వెంటనే వాళ్ళందరూ కూడా ఆయుధాలతో ఈ వికృత రూపధారి మీదకి, అలాగే ఆయన వెనకాల వచ్చినటువంటి దేవతల మీదకి యుద్ధానికి సిద్ధులయ్యారు. వెంటనే ఈ విచిత్ర రూపంలో ఉన్నటువంటి, అంటే సగము సింహము సగము నరుడు రూపంలో ఉన్నటువంటి నారసింహ రూపంలో ఉన్నటువంటి ఆ శ్రీహరి ఈ హిరణ్యకశిపుణ్ణి వెంటనే పట్టుకుని తన వాడి అయినటువంటి గోళ్లతోటి గడప మీద కూర్చుని అతని యొక్క దేహాన్ని చీల్చివేశాడు. ఈ రకంగా హిరణ్యకశిపుణ్ణి శ్రీహరి నారసింహ అవతారంలో వధించాడు అని చెప్తూ ఆ పులస్త్య బ్రహ్మగారు భీష్మునికి మరిన్ని విశేషాలను చెప్తూ, పూర్వం అంధకాసురుడు అనేటటువంటి ఒక రాక్షసుడు ఉండేవాడు. ఈ అంధకాసురుడు తన యొక్క తపశ్శక్తి వలన తను చేసేటటువంటి అకృత్యాల వలన దేవతలందరికీ కూడా కంటకంగా తయారయ్యాడు. అలాగే తన యొక్క ప్రతాపం వలన, తాను పొందినటువంటి వరాల వలన వీడు విపరీతమైనటువంటి శక్తి గలవాడే. దేవతలందరూ కూడా నిరోధించలేనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాడు. అయితే వీడికి ఉన్నటువంటి పెద్ద బలహీనత స్త్రీలోలత్వం. విపరీతమైనటువంటి స్త్రీలోలుడు, కాముకుడు. అంటే ఒక్కొక్క రాక్షసుడి యొక్క మరణం వెనకాల ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి కారణం ఉంటుంది. వాళ్ళల్లో ఉన్నటువంటి ఏదో ఒక బలహీనతే వాళ్ళని ఆ మరణం దిశగా నడిపిస్తుంది. హిరణ్యకశ్యపుడు దేవతలందరినీ కూడా ఇబ్బంది పెట్టడం, బ్రాహ్మణుల్ని ఇబ్బంది పెట్టడం, యజ్ఞయాగాది క్రతువులు జరపనీయకపోవటం, తానే దేవుడిగా అందరి చేత పూజలు అందుకోవాలనేటువంటి ప్రయత్నం చేయటం, అంటే విపరీతమైనటువంటి అహంకారము, తాను ఆపాదించుకున్నటువంటి దైవత్వము, ఇవన్నీ కూడా హిరణ్యకశ్యపుడి యొక్క మరణానికి కారణమైతే, దేవతలందరినీ కూడా వాళ్ళని ఇబ్బందులు పెట్టడం, అలాగే మరొకరి యొక్క సింహాసనాన్ని అధిష్ఠించడం, అంటే ఇంద్రుని తరిమేసి ఆయన యొక్క సింహాసనాన్ని అధిష్ఠించడం,
అష్టదిక్పాలకులందరినీ కూడా తన యొక్క చేతిలో ఉంచుకొని ప్రకృతినంతా కూడా నాశనం చేయటం, ఇవన్నీ కూడా తారకాసురుని యొక్క మరణానికి హేతువులైతే, అలాగే ఈ అంధకాసురుడికి తన బలహీనత అయినటువంటి ఆ స్త్రీలోలత్వమే దీని యొక్క మరణానికి కారణం కాబోతుంది. అది ఎలా అయిందంటే, ఈ విపరీతమైనటువంటి తన పరాక్రమంతో దేవతలందరినీ కూడా జయించి వాళ్ళందరినీ కూడా స్వర్గం నుండి తరిమేసి తానే ఆ స్వర్గాన్ని అధిష్ఠించి సకల లోకాలు కూడా తిరుగుతూ ఉండేటటువంటి ఈ అంధకుడు ఒకానొక సమయంలో కైలాసానికి వచ్చి అక్కడ పార్వతీదేవిని చూసి మోహించాడు. సాక్షాత్తు ఆదిశక్తితోనే ఈయన పెట్టుకున్నాడు. ఇప్పుడు కేవలం ఆవిడని మోహించడం కాకుండా ఎలా అయినా సరే పార్వతీదేవిని అనుభవించాలి, పార్వతీదేవితో కలిసి సాంగత్యం చేయాలి అనేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన కలిగింది. అంతేకాకుండా దానికి తగినటువంటి అవకాశం ఎప్పుడు వస్తుంది అనేటటువంటి ఆలోచనలు నిమగ్నమైపోయాడు. ఇది గ్రహించినటువంటి ఇంద్రుడు పరమేశ్వరుని దగ్గరికి వెళ్ళి ఆయనతో విషయాన్ని మొదలుపెట్టుకున్నాడు. ఈ అంధకుని వల్ల నేను చాలా ఇబ్బందులకు గురయ్యాను, అష్టదిక్పాలకులందరూ కూడా చాలా ఇబ్బందులు అయ్యారు, దేవతలందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఇప్పుడు వాడు కైలాసానికి వచ్చి పార్వతీదేవిని చూశాడు. చూసి ఇప్పుడు పార్వతీదేవిని వాంఛిస్తున్నాడు. కాబట్టి వీడిని వెంటనే మీరు సంహరించవలసిందే, వీడిని ఉపేక్షించి లాభం లేదు అని చెప్పి అనగానే పరమేశ్వరుడు కూడా ఎప్పుడైతే ఆదిశక్తి మీద వీడు ఇటువంటి దుష్టమైనటువంటి ఆలోచనని కలిగి ఉన్నాడని చెప్పి తెలిసిందో వెంటనే ఈయన ఆ అంధకుడిని సంహరించడానికి నిర్ణయించుకున్నాడు. అంధకుడు కూడా పార్వతీదేవిని దక్కించుకోవాలనేటటువంటి కోరికతోటి ఈ పరమేశ్వరుని మీద యుద్ధానికి వచ్చాడు. దేవతలందరూ కూడా పరమేశ్వరునికి అండగా వాళ్ళందరూ కూడా యుద్ధంలో పాల్గొన్నారు. వెంటనే పరమేశ్వరుడు యుద్ధాన్ని ప్రారంభించిన తర్వాత ఆయన దగ్గర ఉన్నటువంటి పినాకమైనటువంటి ధనస్సుని లాక్కుని దాంతోనే శివుణ్ణి బాధించడం మొదలుపెట్టాడు ఈ అంధకుడు. వెంటనే శివుడు మళ్ళీ యుద్ధానికి సిద్ధుడయ్యేంత లోపలే ఈ అంధకుడు తన యొక్క మాయాపాయంతో బ్రహ్మాండమైనటువంటి చీకటిని సృష్టించాడు. దానివల్ల ఈ అంధకుడు చీకటిలో అంటే తాను సృష్టించినటువంటి మాయా చీకటితో తాను అన్నింటినీ చూడగలుగుతాడు, కానీ అంధకుడు మాత్రం ఎవరికి కనిపించకుండా ఉండగలడు. దాంతో దేవతలందరిలో కూడా ఒక రకమైనటువంటి నైరాశ్యం వచ్చేసింది. అలా చీకటిలో ఉండి అద్భుతమైనటువంటి యుద్ధాన్ని చేస్తూ ఉన్నాడు. అనేక మంది దేవతలందరికీ కూడా ఇబ్బందులు కలుగుతున్నాయి దీనివల్ల. ఇదే యుద్ధాన్ని గొప్ప తపస్సుతోటి ఇంద్రజిత్తు కూడా సాధిస్తాడు. ఇంద్రజిత్తు కూడా అలాంటి యుద్ధాన్ని చేస్తాడు. ఆయన ఒక గొప్ప రథాన్ని కూడా పొంది ఆ రథంలో వేగంగా వెళ్తూ అందరినీ కూడా ఇంద్రజిత్తు ఆ రథాన్ని అధిష్ఠించి వేగంగా వెళ్తూ ఉంటాడు. ఆ రథం కూడా ఎవరికీ కనిపించదు. అటువంటి వరాన్ని ఆయన పొందాడు ఒక తపస్సు ద్వారా. ఈ అంధకుడు కూడా అలాగే మాయను సృష్టించి ఆ చీకటిలో ఉండి యుద్ధాన్ని చేస్తూ ఉంటాడు. వెంటనే ఇప్పుడు దేవతలందరూ కూడా ప్రార్థించడంతో వెంటనే ఆ సూర్యభగవానుడు తన యొక్క తేజో ప్రభావంతో చీకట్లన్నింటినీ కూడా పటాపంచలు చేశాడు. వెంటనే మళ్ళీ దేవతలందరూ కూడా రెట్టించినటువంటి ఉత్సాహంతో ఈ దానవుని మీదకి, దానవుని దైత్య మూక మీదకి వాళ్ళందరూ కూడా మళ్ళీ విపరీతమైనటువంటి వాళ్ళు కూడా శక్తియుక్తులతోటి వాళ్ళు యుద్ధాన్ని చేస్తూ ఉన్నారు. శివుడు ఇప్పుడు తన యొక్క త్రిశూలాన్ని ప్రయోగించి ఈ అంధకుణ్ణి సంహరించాలని చెప్పి ఆ త్రిశూలాన్ని ప్రయోగించాడు. ఎప్పుడైతే త్రిశూలాన్ని ప్రయోగించాడో వెంటనే అంధకుని యొక్క దేహం నుంచి రక్తం కారటం మొదలుపెట్టింది. ఆ రక్తం నుంచి మళ్ళీ వేలాది మంది అంధకులు పుట్టుకొస్తూనే ఉన్నారు. వెంటనే ఈ అంధకుని యొక్క ప్రతాపం కానీ వీడి యొక్క మాయలు కానీ చాలా గొప్పవని తెలుసుకున్నటువంటి పరమేశ్వరుడు వెంటనే మాతృకల్ని స్మరించాడు. వెంటనే 33 మాతృకలు అక్కడ ప్రత్యక్షమయ్యారు. వచ్చినటువంటి వాళ్ళు
ఈ అంధకుడి శరీరం నుంచి ఆ త్రిశూల గాయం ద్వారా అంధకుడి శరీరం నుంచి వచ్చేటటువంటి ఆ రక్తాన్ని కింద పడకుండా వాళ్ళందరూ కూడా పీల్చేయటం మొదలుపెట్టారు. అలా పీల్చేస్తుంటే 1000 సంవత్సరాల కాలం ఈ పరమేశ్వరుని యొక్క త్రిశూలానికి గుచ్చబడినటువంటి అంధకుని యొక్క శరీరం నుండి 1000 సంవత్సరాల పాటు అలా రక్తం కారుతూనే ఉందిట. ఈ 33 మాతృకలు కూడా ఆ రక్తాన్ని గ్రహిస్తూనే ఉన్నట్ట. చివరికి 1000 సంవత్సరాలు ఇలా జరిగిన తర్వాత ఆ అంధకుడు ఆ శూలానికి ఒక నిర్జీవుడిగా వేలాడబడిపోయి మరణాన్ని పొందాడు. ఇంకా అంధకుని రక్తాన్ని పీల్చేసినటువంటి ఈ 33 మాతృకల్లో శివదూతి, భగమాలిని, భగానంద, శతానంద, మాతృనంద, చాముండి, సునంద, వారాహి, వైష్ణవి, బల, అతుబల, వారుణి, శంఖిణి అనేటటువంటి 13 మంది వాళ్ళందరూ కూడా ముందున్నట్ట. వీళ్ళందరూ కూడా దేవతలుగా మనందరి చేత కూడా ఆరాధింపబడతారు. ఈ 13 మాతృకలు కూడా మన చేత దేవతలుగా ఆరాధింపబడేటటువంటి వాళ్ళు. వీళ్ళందరూ కూడా అంధకాసురుని యొక్క సంహారంలో ముఖ్యమైనటువంటి పాత్రను పోషించారు. ఇలా తన యొక్క తపోశక్తి చేత దేవతలందరినీ కూడా అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు గురి చేసినటువంటి ఆ అంధకుడు తన యొక్క స్త్రీలోలత్వం వలన పార్వతీదేవినే మోహించి తన ప్రాణాలని కోల్పోయాడు. అయితే తాను చేసినటువంటి ఆ తపోఫలం వలన చిట్ట చివరిలో బుద్ధి తెచ్చుకుని త్రిశూలానికి గుచ్చబడి చిట్ట చివరిలో ఆయన ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థించడం వల్ల ఆయన మరణించిన తర్వాత శివగణాల్లో ఆయన కూడా ఒక గణంగా ఉండిపోయాడు. శివునికి సమీపంలో ఉండి ఆ కైలాసంలో ఉండగలిగేటటువంటి అదృష్టాన్ని పొందాడు. సర్వే జనా సుఖినో భవంతు, సమస్తలోకా సుఖినో భవంతు. స్వస్తి.